హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపిస్తున్న ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి ఉందండి. ఓన్లీ 1 హౌస్ మాత్రమే సేల్కి ఉంది. టోటల్గా 4 హౌసెస్ అనమాట. ఈచ్ ఫ్లోరు 1 డబుల్ బెడ్రూము, G+2 హౌస్ అండి. ఈచ్ ఫ్లోరు 1 డబుల్ బెడ్రూమ్ వస్తుంది. విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ ఇదంతా కార్ పార్కింగ్ వస్తుంది. విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇదంతా మనకు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. కింద ఏంటంటే స్టిల్ట్ ఏరియాలో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ కబోర్డ్స్తోనే. అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఏంటంటే ఒక హాలు, కిచెను అండ్ మాస్టర్ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది సింగిల్ బెడ్రూమ్ నేను చూపించేది పార్కింగ్ ఏరియాలో, స్టిల్ట్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియాలో ఉంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది అన్నమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది అవుతుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూము అండ్ దీనికి బాత్రూమ్ అయితే ఇక్కడ వస్తుందండి ఎంట్రన్స్లోనే. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్న ఫ్యామిలీస్ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది ఏరియా. హౌస్ అయితే ఇంకొక 1.5 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇదంతా పార్కింగ్ వస్తుంది అన్నమాట. అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. వర్క్ అయితే జరుగుతూ ఉంది అండ్ లిఫ్ట్ పెడుతున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 7-8 మెట్లు ఎక్కిన తర్వాత లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ టోటల్గా 2 ఫ్లోర్స్ అన్నమాట. గ్రౌండ్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఇదంతా మనకి కారిడార్ వస్తుంది. ఫ్రంట్ కారిడార్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇదైతే ఒకే హౌస్ ఉంది సేల్కి. ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అండ్ మనకి ప్యానల్ కూడా రూఫ్ ప్యానల్ కూడా WPC ప్యానల్ ఇచ్చారు. అండ్ ఈశాన్య వైపు ఇలా వస్తుంది అన్నమాట కారిడారు. ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ ఇలా వస్తుంది. ఫ్రంట్ కారిడారు చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అయితే. ఇది 140 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన G+2 హౌస్, ఈస్ట్ ఫేసింగ్. అండ్ CRD అప్రూవల్ ప్లాన్ ఉంది అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. కబోర్డ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కబోర్డ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది అన్నమాట. L షేప్ హాల్ వచ్చింది. సపరేట్ డైనింగ్ కూడా వచ్చింది. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఇదంతా ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. కబోర్డ్స్కి అయితే ప్యానల్స్ అయితే రెడీ చేశారు. ఇదేమో వాష్ ఏరియా. ఇదంతా కిచెన్ దగ్గరే మనకి సపరేట్ వాష్ ఏరియా వచ్చింది. అండ్ డైనింగ్ కూడా ఇక్కడే ఓపెన్ కిచెన్లోనే సెట్ చేసుకోవాలి. హాల్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ నార్త్ ఈస్ట్ గుమ్మాలు కూడా పెట్టారన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ అవుతుంది. అండ్ నార్త్ వైపు కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ UPVC విండోస్ సెట్ చేస్తారు. ఇదంతా ఫుల్లీ కబోర్డ్స్తో ఇంటీరియర్తో రెడీ అయితే హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మనకి ప్లాట్ఫామ్ కూడా వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మార్బుల్ ఫినిషింగ్, ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఓపెన్ కిచెను. అండ్ మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇదంతా టీవీ యూనిట్ వస్తుంది. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి. అండ్ డైనింగ్ కూడా అక్కడే సెట్ చేసుకోవచ్చు. ఒక 4 చైర్స్ అయితే. మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలివేషన్ చాలా బాగుంది. అండ్ ఫుల్ ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ కూడా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మార్బుల్ ఫినిషింగ్. ఓకే. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ ఇలా వస్తుంది అన్నమాట. టాయిలెట్ అయితే ఇది వెస్టర్న్ కమోడ్తో ఇస్తారు టాయిలెట్. ఇంత మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కబోర్డ్స్ ఫ్రేమింగ్ చేసేసారు. ఇంకా కబోర్డ్స్ అయితే డోర్స్ అవి ఫినిష్ చేయాలి. ఫ్రేమింగ్ అయితే అయిపోయింది. ఇంకా కబోర్డ్స్ కూడా మనకి ప్లైవుడ్ కబోర్డ్సే వస్తాయి అన్నమాట. ఈ వుడ్ కానీ అట్లాంటి కబోర్డ్స్ అయితే రావు, ప్లైవుడ్ కబోర్డ్స్. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో.
సెకండ్ బెడ్రూము, సెకండ్ బెడ్రూము. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ట్రెండీ హౌస్ అనమాట. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు టాయిలెట్ ఇలా వస్తుంది. ఓకే, బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ రెంటల్ పర్పస్ చూసుకున్నా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే. అండ్ ఇది 140 గజాల్లో ఉంది. G+2 హౌస్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ విత్ కబోర్డ్స్ అండ్ దగ్గర దగ్గర 3 కార్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కబోర్డ్స్తో. అండ్ పైన వచ్చేసి 2 ఫ్లోర్స్ 2 డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి అనమాట. ఈస్ట్ ఫేసింగ్, CRD అప్రూవల్ ప్లాన్ ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది మీకు. అండ్ హౌస్ అయితే రెడీ టు మూవ్లో ఉందండి. ఓన్లీ ఒక్క హౌస్ మాత్రమే ఉంది. టోటల్గా ఇది 5 హౌసెస్ అయితే ఇంకా ఒక హౌస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సేల్కి అయితే. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరు ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయొచ్చు. దీని బడ్జెట్ వచ్చేసి 1,50,00,000 ప్రైస్ అయితే. కబోర్డ్స్తో కలిపి 1,50,00,000 కబోర్డ్స్ ఫ్రేమింగ్ కూడా అయిపోయింది. కబోర్డ్స్ కూడా వాళ్ళే చేసి ఇచ్చేస్తారన్నమాట. అండ్ పూజ రూమ్ మనకి హాల్లోనే వచ్చింది, ఆ కార్నర్లో వచ్చిందన్నమాట పూజ రూమ్ అయితే. అండ్ నార్త్ ఈస్ట్ మనకి 2 ఎంట్రన్స్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట. అండ్ రోడ్డు కూడా వచ్చేసేపటికి మనకి 33 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఓవరాల్గా ఇదండి. 5 ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది, అందుకే చూపించట్లేదు. 5 ఫ్లోర్ కూడా పైన సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది అనమాట. ఇలాగే ఎల్ షేప్ హాల్తో ఇలాగే ఉంటుంది. ఓన్లీ కింద సింగిల్ బెడ్రూమ్, పైన 2 డబుల్ బెడ్రూమ్స్. ఇదండి ఓవరాల్గా చూసుకుంటే ప్రాపర్టీ. ఇది ఎనగడ తాడిగడప డొంక రోడ్లో ఉంటుంది. హౌస్ అయితే రెడీ టు మూవ్. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,50,00,000 అండి. ప్రైస్ అయితే 1,50,00,000. నెగోషియేషన్ అయితే ఏమీ లేదు. అండ్ లోన్ అప్రూవల్ కూడా ఉంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది. సో ఇదండి హౌస్ అయితే. థ్యాంక్ యూ.